ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారు? వచ్చినదేమిటి, పోయినవేమిటి? సురేష్ గారు అన్నట్లున్నారండి. నిన్న భోగాపురం ఎయిర్పోర్టు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇదే ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇది దుర్మార్గం, ఈ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ప్రయోజనాలు పొందటం కోసం ఇది రైతుల పొట్టకొట్టి రైతులని విధ్వంసం చేసి ఇది చేస్తున్నారు, దీనిపైన నేను తీవ్రంగా ఫైట్ చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ని కట్టనివ్వను అని చెప్పారు. కరెక్ట్గా 5 years అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెట్టి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇది ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఇది ఒక అద్భుతం అన్నాడు. మరి ఏది నిజం? అది నిజమా, ఇది నిజమా? అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం ఏంటంటే డిబేట్ జరుగుతుంది. ఉత్తరాంధ్రలో టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా, ఇప్పుడు వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా? అప్పుడు అభివృద్ధి జరిగిన అంశాలపైన గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, లేదా అక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సవాల్, మేము సిద్ధంగా ఉన్నాము, మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాము, ఎవరి టైంలో అభివృద్ధి జరిగిందని మేము సవాల్, ఎవరు వస్తారో రాండి అంటున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేశారు, డిబేట్కి రమ్మంటున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు, బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, తేలిపోతుంది కదా, వాళ్ళిద్దరు కాంగ్రెస్లో ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళే. ఆయన వైసీపీకి వెళ్ళాడు, టీడీపీలో ఉన్నారు, ఇద్దరు కలిసి కూర్చొని ఫైట్ చేసుకోవచ్చు, డిబేట్ పెట్టవచ్చు 10 మందిని. మిమ్మల్ని మీరే ప్రగతి గారు పోయి స్వయంగా అక్కడ మధ్యలో యాంకర్ కూడా చేయొచ్చు, ఎందుకంటే డిబేట్ జరగవచ్చు కదా, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ప్రజలు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది వెళ్ళిపోయింది జనాల్లోకి. మరి ఆ బైట్స్ ఉన్నట్లు ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ముందుకు వెళ్లకుండా కేసులు వేసి నేను ఆపుతా, నేను రాగానే భోగాపురం భూములు తిరిగి ఇచ్చేస్తా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేసి విశాఖ ఎయిర్పోర్ట్ని బాగా అభివృద్ధి చేస్తా. ఇది స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు. కనీసం మినిమము పరిజ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్నే మేము డెవలప్ చేసుకుని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కింద వాడుకుంటామని చెప్పే ఒక కనీస అవగాహన పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అటువంటి మాటలు మాట్లాడినా మరి 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ రోజు జిఎంఆర్ గురించి చంద్రబాబు నాయుడు గారికి వినామన్నారో, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ భూములు తిరిగి ఇచ్చేస్తాను, కోర్టుకు వెళ్తాను అంతా అని చెప్పి మాట్లాడిన ఆయన మళ్ళీ ఈరోజు అదే జిఎంఆర్ గారికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ని కట్టబెట్టడం జరిగింది. 12,000 ఎకరాలు తీసుకుంటానంటే అదేం ధర్మ? మా పోరాటం చేయడం 2,300 ఎకరాలకి అది వచ్చింది, ఇది వాస్తవం. ఇది ఆ 12,000 ఎకరాలు కానీ చేస్తుంటే ఇప్పటికి వాళ్ళందరూ తిరిగిస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఇప్పుడు కూడా ఆ మాట మాది. ఈ 2,300 ఎకరాలు అందరికీ కూడా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తాం, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా. ఎవరో ఒకడో ఆరో ఉంటే అందరి న్యాయస్థానంలో తెలుసుకోమన్నాం, దానికి వచ్చి నోరా ఏటా అని అడుగుతాను. నీలాంటి కంపెనీలు కాదు, మా ఆయన మంచినోళ్ళే. స్పీడ్ తగ్గిందండి, బొత్స సత్యనారాయణ గారి వాయిస్లో స్పీడ్ తగ్గింది, చురుకుదనం కూడా ఏదో చెప్పాలి కాబట్టి మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాడు, కానీ అసలు ఒరిజినాలిటీ పోయింది. అంటే అయిష్టతతో మాట్లాడుతున్నట్టుగా ఉంది వారు మాట్లాడుతుంటే. సరే, గంటా శ్రీనివాసరావు గారు అడిగారు, సరే ఇప్పుడు వాళ్ళిద్దరు ఛాలెంజ్ ఉత్తరాంధ్రలో ఏంటనేది. ఉత్తరాంధ్రలో ఈ భోగాపురం ఒక్క ఎయిర్పోర్టే కాదు, లులు గ్రూప్ కానీ లేదా అదానికి సంబంధించిన సెంటర్ కానీ ఇట్లాంటి చాలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం రాయలసీమలో చూస్తే జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది, తిరుపతిలో చూస్తే చిత్తూరులో అమర్ రాజా యూనిట్ వెళ్ళిపోయింది. ఇలాంటివి అనేకమైనటువంటివి డిబేట్ జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పరిశ్రమలు వాళ్ళ టైంలో వచ్చినాయి, వీళ్ళ టైంలో వెళ్ళిపోయినాయి, లేదా వీళ్ళ టైంలో వచ్చినాయి ఏంటి, లేదా వాళ్ళ టైంలో వచ్చినాయి ఏంటి, నిలబడినవి ఏంటి చెప్పడం కాదు కదా. 5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయంటే 5,750 కోట్లు వచ్చినాయి అంటే ఇక దాన్ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి? 5 లక్షల కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనలేము అసలు. అలాంటి పరిస్థితి ఉందనేది డిబేట్. సురేష్ గారు ఉన్నట్లున్నారు కదా. సురేష్ గారు, ఏంటండి ఏమంటారు? ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఉత్తరాంధ్ర డిబేట్ ఒకటైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు టీడీపీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీరేం చేశారు, మేమేం చేశాము, లోకేష్ గారు అదేమంటే ఒక ఫోన్ ఒకటి తీసుకొని సెల్ఫీ ఒకటి దిగదని పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అది?
వంశీ గారు, అంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఒప్పందాలు కానీ అవి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనుకూలంగా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా చేయకపోవడం వల్ల ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము రాజకీయంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. సో అలా చెప్పడం వల్ల మీకు లులు ప్రాజెక్ట్ మీకు తెలుసు 2018లో అప్పుడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉండి అక్కడ శంకుస్థాపన కూడా వెళ్ళి శంకుస్థాపన చేశారు. దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి, ఒక 5 స్టార్ హోటల్ ఒకటి ఇలాంటి కట్టాలి అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఆ లులు గ్రూప్ వెళ్ళిపోయింది. తర్వాత ఆసియన్ పల్ప్ అని చెప్పి ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని అప్పుడు తీసుకురావాలని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఆ ప్రయత్నం కూడా అది వెనక్కిపోయింది. తర్వాత వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వైట్ శ్వేతపత్రం ప్రచురించారు. ఆ శ్వేతపత్రం ప్రకారం ఉత్తరాంధ్రలో ఏం జరిగింది అని చెప్పిన దాంట్లో కొన్ని వివరాలు ఇచ్చారు. తెలుగుదేశం అంటే 2014 నుంచి 2019 మార్చి వరకు ఏం జరిగింది, దాంట్లో విశాఖలో ఆసియన్ పెయింట్స్ అని 1800 కోట్లతోటి వచ్చిందని, దక్కన్ ఫైన్ కెమికల్స్ వచ్చిందని చెప్పారు. సో అప్పుడు కూడా సన్ రైజ్ ఏపీ తోటి వైజాగ్లో 3 సంవత్సరాలు 2016, 17, 2018లో పెట్టుబడులకు సంబంధించి జరిగింది వంశీ గారు. ఇప్పుడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అక్కడ వైజాగ్లో నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 368 ఒప్పంద ఎంఓయూలు జరిగినాయి. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ పంపుడు స్టోరేజ్, తర్వాత ఎన్టీపీసీ ఇది ఒకటి మటుకి పూడిమడకలు ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎన్టీపీసీ దాదాపు 1,10,000 కోట్లు ఎంఓయూలు అదొకటి ఉంది. ఆ పూడిమడకల మటుకి ఆ ఎన్టీపీసీది గ్రీన్ హైడ్రోజన్ 2 దశల్లో చేయాలని 2027లో ఒకటి, అంటే అప్పుడు 30,000 మంది జాబ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా 32కి ఇంకో 37,000 మంది అని చెప్పని అక్కడ ఎన్టీపీసీ అక్కడ దానికి అదొకటి మటుకి పూడిమడకలో వచ్చే అవకాశం ఒకటి కనపడుతుంది. తర్వాత అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఇటీవల కాలంలో గత ఏడాది ఆగస్టులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ఏటీసీ టైర్స్ అనేది అదొకటి ప్రారంభించారు. కానీ ఇక్కడ ఒక విమర్శ ఉంది వంశీ గారు, ఏంటంటే ఏదైతే నిన్న మన ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఏ సందర్భంగా చెప్పారో, ఒకటేం భోగాపురం ఎయిర్పోర్టు, రెండోది ఏంటి అదాని వైజాగ్ టెక్ పార్క్. కానీ ఇందులో వైజాగ్ టెక్ పార్క్ చాలా కీలకమైన అంశం వంశీ గారు. గత నెల ఒక జీవో జారీ చేశారు. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మధురవాడలో అత్యంత విలువైన 130 ఎకరాలను ఎకరా ₹1,00,00,000కి 130 ఎకరాలు అక్కడ ఇచ్చేశారు. తాజాగా మళ్ళీ వైజాగ్ టెక్ పార్క్ అడితే కాపులుప్పాడులో మళ్ళీ ఒక 60 ఎకరాలు ఇచ్చారు, 190 ఎకరాలు ఇచ్చారు. కానీ ఆ జీవోలో ఏంటంటే ఓన్లీ 100 మెగావాట్ల సామర్థ్యంతో మేము డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది, ఆ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది వైజాగ్ టెక్ పార్క్ అని చెప్పారు. బట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాని వాల్యూ అంతా 7,210 కోట్లు అన్నారు. బట్ సీఎం జగన్మోహన్ గారు నేను చెప్పింది 21,844 కోట్ల రూపాయలతోటి వైజాగ్ టెక్ పార్క్ అభివృద్ధి. అయితే చెప్పడం కాదు, అది ఎప్పుడు దాని కార్యరూపంలోకి వస్తుంది అనేది దానికి టైం బౌండ్ కనుక తీసుకెళ్తేనే అక్కడ జాబ్స్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కేవలం అదాని వల్ల అక్కడ జాబ్స్ మొత్తం అయిపోతుందని అనుకోవటం కష్టం వంశీ గారు. ఓకే, అదాని గారికి దేశమే రాసి ఇచ్చారు, ఇంకా ఇక్కడ రాసి ఇవ్వటంలో ఇబ్బంది ఏముంది సురేష్ గారు? అంటే దాన్ని ప్రోత్సహించాలి. వచ్చిన ప్రాజెక్టులు కూడా వెనక్కి పంపించేసి మేము అంతా కూడా హబ్గా తయారవుతుందంటే అక్కడే క్వశ్చన్ వంశీ గారు. అంటే వాళ్ళ వాల్యూస్ పెంచడానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తున్నారు, కానీ ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించింది జరగట్లేదు.